ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలలో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్నికలలో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్నికలలో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీని నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్నికల సమయంలో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీని నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో అన్నా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ స్థాయి ఎన్నికల్లో నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి మన సీఎం గారు అలాగే మన ఇక్కడ ఎమ్మెల్యే అయిన పులుసు పారస్వామి గారు తర్వాత మంత్రి అయిన పులుసు పారస్వామి మనకి హామీ ఇచ్చారు. అది హామీని నెరవేర్చుకోమని కోరుతూ చాలా మాటలు మేము వాళ్ళకి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కమిటీ ఏర్పడిన తర్వాత జిల్లాలు కమిటీ ఏర్పడిన తర్వాత నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు ఎవరూ కూడా పంపలేదని తెలిసి మేము నిన్న అందరం కూడా బార్ రూమ్లో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈరోజు మన నూజివీడు మంత్రివర్యులైనటువంటి పులుసు పారస్వామి గారి ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడానికి మేము ముందుకు వెళ్తుంటే నూజివీడు బస్టాండ్ వద్ద మమ్మల్ని పోలీసు వారితో అడ్డగించి సదరు కార్యక్రమానికి అడ్డుగైనారు. ఆ కార్యక్రమాన్ని మేము ఎంత కోరినప్పటికీ కూడా పోలీసు వారిని అడ్డుపెట్టుకుని మమ్మల్ని అడ్డుకున్న నాయకులందరికీ కూడా మేము ఒకటే సూచన చేస్తున్నాము. అడ్డుకుంటే కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం ఆగదు. నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేదాకా ఈ పోరాటం సాగుతుందని, ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని, అన్ని వర్గాలని ఇంక నుంచి కలుపుకుంటూ వెళ్ళు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే సదరు కార్యక్రమాన్ని ఈరోజు అక్కడ వద్దన్నప్పటికీ కూడా మేము నూజివీడు శనిగాంధీ సెంటర్లో కొనసాగిస్తూ ప్రజలందరికీ మేము ఎందుకు నిరసన చేస్తున్నామో తెలియపరుస్తూ ప్రజలందరినీ చైతన్యం చేసి సదరు కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని, తర్వాత అలాగే లీగల్గా కూడా చేయవలసిన కార్యక్రమాలు కూడా మేము హైకోర్టులో వేయాల్సి వస్తే వాటిని కూడా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం.